ఇప్పుడు జీడీపీకి సంబంధించిన మరికొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం పదండి. మనం ఆల్రెడీ 2 పాయింట్స్ కవర్ చేశాము. అక్కడ మనం చెప్పుకున్నాం ఇండియన్ కంపెనీ అయినా లేక ఫారెన్ కంపెనీ అయినా ఇండియాలో ఉండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ జీడీపీ యొక్క క్యాలిక్యులేషన్ లో పార్ట్ అవుతాయి అని. ఇప్పుడు జీడీపీ యొక్క థర్డ్ కాన్సెప్ట్ చూద్దాము. దీనిని మనం ఒక టీ తయారు చేసే కంపెనీతో అర్థం చేసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్నాము టాటా యొక్క ఒక టీ కంపెనీని. ఇది టీ పొడిని తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 100 టీ ప్యాకెట్స్ ను తయారు చేసింది అనుకుందాము. ప్రతి ఒక్క టీ ప్యాకెట్ ఖరీదు 10 రూపాయలు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టాటా తయారు చేసిన 100 టీ ప్యాకెట్స్ లలో 80 మాత్రమే మార్కెట్ లో అమ్మింది. ఇంకా 12 గోడౌన్ లో ఉన్నవి. మిగిలిన 8 ప్యాకెట్స్ ఆ కంపెనీ ఓనర్ ఇంట్లోకి వాడుకోవడానికి ఉంచుకున్నాడు అనుకుందాము. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ లో 80 టీ ప్యాకెట్స్ ఏవైతే మార్కెట్ లో అమ్మారో కేవలం ఇవి మాత్రమే జీడీపీలో కంట్రిబ్యూషన్ చేస్తాయి. అంటే టాటా టీ కంపెనీ 80 ఇంటూ 10 800 రూపాయలు జీడీపీలో కంట్రిబ్యూషన్ చేసింది అని అర్థం. ఇక మిగిలిన 12 ప్యాకెట్స్ ఏవైతే గోడౌన్ లో ఉన్నవో అవి జీడీపీలో యాడ్ అవ్వవు. ఎందుకంటే వాటిని ఎవరు కొనలేదు కాబట్టి. వీటితో పాటు ఈ కంపెనీ ఓనర్ తన ఇంట్లోకి తాగడానికి ఉంచుకున్న 8 ప్యాకెట్లు కూడా జీడీపీలో యాడ్ అవ్వవు. ఎందుకంటే జీడీపీలో కేవలం ఇలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏవైతే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందో వాటిని మాత్రమే. ఇదే జీడీపీ యొక్క థర్డ్ కాన్సెప్ట్.